హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు దివ్య గారు రాశారు విజయవాడ నుంచి. ఓకే. సొరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. ఈజీ రెసిపీ కదా. ఇది అంటే వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ డిష్ కూడా ఇది. అవును. అంటే కొద్దిమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు అంటే ఈ జనరేషన్ కి. యా. సో ఈజీగా ఎలా చేసుకోవాలి అంటే ఆ ట్రెడిషనల్ మెథడ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది కదా. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే. సొరకాయ పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, బెల్లం తురుము కొద్దిగా. సొరకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే. సో ముందుగా పోపు పెట్టేసుకున్నాం. ఓకే. సో పులుసు అనగానే మనకు ముందుగా మంచి పోపు ఉండాలి. పోపు బాగుంటేనే మనకు ఆ పులుసు టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది. సో కొద్దిగా ఆయిల్, సో దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే పోపు దినుసులు, సో ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ. ఓకే. సో పోపు కొంచెం వేగిన తర్వాత సొరకాయ ముక్కలు. ఇవి ఇంకా డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు కదా, మనకు త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. సో దీంతో పాటు సరిపడా ఉప్పు, అంటే పులుసుకు సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. కారం, అలాగే కొద్దిగా పసుపు అండి. ఓకే. సో ఈ ముక్కలు మనకు కొంచెం వేగితే చింతపండు గుజ్జు దీంట్లో యాడ్ చేసేసుకుని మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో ఇది మనం జనరల్ గా ట్రెడిషనల్ గా చేసుకునే మెథడ్ కదా రాజు గారు? అవునండి. సో కొంచెం వేగాలి, మూత పెట్టేసేద్దాం. యా. సో సొరకాయ ముక్కలు కొంచెం కనుక మగ్గితే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం సొరకాయ ముక్కలు మగ్గాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: రోజు ఉదయాన్నే పాలమీగడను ముఖానికి బాగా మసాజ్ చేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే ఫేస్ లో మంచి గ్లో వస్తుంది. ఓకే. సో చిట్కా చూసేసారు కదా, చూసేద్దాం ఇక్కడ సొరకాయ మగ్గిందో లేదో. ఓకే. సరిపోతుందా రాజు గారు? ఓకే అండి. సో ముక్క కూడా మగ్గిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ చింతపండు గుజ్జు. ఓకే. ఓకే. సో చింతపండు గుజ్జు కొంచెం మగ్గాలండి మనకు, లేకపోతే కొంచెం మనకు ఆ పులుపు అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో కొంచెం మగ్గితే అంటే మనం ఇందాక వేసిన కారం అదంతా కూడా కొంచెం పట్టేస్తే ఆ పులుపు అనేది లైట్ గా తగ్గుతుంది. ముక్కలకు కూడా పులుపు అనేది పడుతుంది, చాలా బాగుంటుంది. సో ఇలా అంటే మనం ఈ వెజిటేబుల్స్ అనేవి మారుస్తూ డిఫరెంట్ గా చేసుకోవచ్చు. అంటే గుమ్మడి కానీ, దోసకాయ కానీ, సో ఇలా వేసేస్తూ కొంచెం మామూలుగా ముక్కల పులుసుని కూడా చేసుకుంటూ ఉంటాం కదా. అవును. సో అలా. సో వాటర్ ఏం అక్కర్లేదా రాజు గారు ఇందులో? సో తర్వాత యాడ్ చేస్తాం. అంటే ముందు మనకు చింతపండు అనేది కొంచెం మగ్గాలి. సో దాని తర్వాత మనం వాటర్ యాడ్ చేస్తే బాగుంటుంది, లేకుంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అది మగ్గడానికి. సో కాబట్టి తర్వాత యాడ్ చేసుకుంటేనే బెటర్. సో దీంట్లో సరిపడా బెల్లం, కొద్దిగా ధనియాల పొడి. సో మనకు పులుసు కాబట్టి కొంచెం సరిపడా, అంటే మనం తీసుకునే క్వాంటిటీ వెజిటేబుల్స్ అలాగే చింతపండు గుజ్జు ఎంత తీసుకుంటున్నారో చూసి దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఓకే. సో మనకి ఇది ఒక మరుగు వస్తే చాలు. ఆ లోపు ఏంటంటే మనం బియ్య పిండిలో కొంచెం చిక్కదనం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని. సో ఇది ఆప్షనల్ కదా రాజు గారు, మనకు అలా వాటర్ నీళ్లుగానే ఉంటే చాలు అనుకుంటే అలా వదిలేదు, ఇది లేకుండా చేసేసుకోవచ్చు. సో దీంట్లో కూడా కొద్దిమంది బియ్య పిండి యాడ్ చేసుకుంటారు, కొద్దిమంది శనగపిండి కూడా యాడ్ చేసుకుంటారు. అది వాళ్ళ చాయిస్ అండి. దీని వల్ల కూడా ఏదైనా సపరేట్ టేస్ట్ అనేది వస్తుందా రాజు గారు పులుసుకి? కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఓకే.
ఓకే, సో కొంచెం మరగడం స్టార్ట్ అయినప్పుడు మనం ఈ బియ్య పిండి కలిపిన ఈ లిక్విడ్ వేసేస్తే మనకు కావాల్సినంత చూసుకొని యాడ్ చేసుకోవాలి, మనకి ఎంత చిక్కగా కావాలనేది. సో అది చూసుకొని మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో లైట్ మరగడం స్టార్ట్ అయింది కదండి. సో బియ్య పిండి దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాం. సో బాగా కలపాలి, లేకపోతే ఉండలుగా అక్కడ అలాగే ఉండిపోతుంది మనకు బియ్య పిండి కూడా. సో పులుసు జనరల్గా మనకి ఏంటంటే ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ అనేది బాగా వస్తుందండి. సో మిగతా వాటికంటే కూడా కొంచెం ఎక్కువసేపు మరిగిస్తే మనకు బాగుంటుంది పులుసు. ఓకే, సో ఇంకొంచెం మరిగితే మనం అప్పుడు డిష్లో తీసేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను దీంట్లోనే. సో ఫ్రెష్గా వేసేసుకుంటే మనకి ఎండింగ్లో ఆ టేస్ట్ బాగా తెలుస్తూ ఉంటుంది. రసం లాంటి వాటిలో ఇలా పులుసుల్లో దీంట్లోనే వేసేసుకుంటే గార్నిష్ కన్నా కూడా దీని మీద అంటే ఇలా మరుగుతున్నప్పుడు వేసేస్తే ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. గార్నిష్ లో మళ్ళీ చివరిన కొంచెం వేసేసుకోవచ్చు. సో అప్పుడు మనం తినేప్పుడు కొంచెం ఆ ఫ్రెష్నెస్ అనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో వేడివేడిగా మనకు పులుసు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో బాగా మరిగిపోయింది కదా, గుమగుమలాడిపోతుంది. సో సర్వ్ చేసేసుకుందాం రాజు గారు. ఓకే, ఆ ఇంగువ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. సో పులుసులో ఏంటంటే ఇంగువ కూడా మెయిన్ మనకు. యా, సో పైన ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, సో పులుసు రెడీ. ఓకే ఓకే, వేడి వేడిగా సొరకాయ పులుసు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పులుసు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సొరకాయ పులుసు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో సొరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. చివరిగా బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ పులుసు రెడీ.